వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫిగర్ బిలో షోస్ ది రీడింగ్ అబ్టైన్డ్ వైల్ మెజరింగ్ ది డయామీటర్ ఆఫ్ ఎ వైర్ విత్ ఎ స్క్రూ గేజ్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ మనకి ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో కొన్ని రీడింగ్స్ అంటూ ఉన్నాయి. ఓకే, ఆ రీడింగ్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఇది చూస్తే మెయిన్ స్కేల్, ఇది సర్క్యులర్ స్కేల్, ఇది 40 ఉంది అంటే తర్వాత 41, 42, 43, 44, 45, 46, 47. ఇది కోఇన్సైడింగ్ డివిజన్ అంటాం. ఇది కోఇన్సైడింగ్ డివిజన్. ఇది మనకి ఎంత వచ్చింది? 47 P తో డినోట్ చేస్తాం. 47th డివిజన్ కోఇన్సైడ్ అయింది బేస్ లైన్ తో. ఇది బేస్ లైన్ అంటే. ఓకే, ఇవి మనకి వాల్యూస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈ మెయిన్ స్కేల్ మీద చూడండి ఎన్ని డివిజన్స్ వచ్చాయి? 1, 2, 3, 4 డివిజన్స్ రావడం జరిగింది. ఇవో 4 డివిజన్స్. ఇది మనం స్టడీ చేసాం. ఒక వైర్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడంలో ఈ వాల్యూస్ మనకు రావడం జరిగింది. ది స్క్రూ అడ్వాన్సెస్ బై 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ వెన్ సర్క్యులర్ హెడ్ రొటేటెడ్ వన్స్. ఈ సర్క్యులర్ హెడ్ ఇలా మనం తిప్పామనుకోండి, ఒక్కసారి రొటేట్ చేస్తే అది 1 డివిజనే మూవ్ అయ్యింది. ఇక్కడ చూడండి 1 డివిజన్ ఈజ్ 1 mm అంటే 1 mm మూవ్ అయింది. క్లియరా? అదే మనకి బిట్లో ఫస్ట్ బిట్ పిచ్ ఆఫ్ ది స్క్రూ గేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే అక్కడ అయిపోయింది ఆ క్వశ్చన్. చూడండి హియర్ ఫస్ట్ డివైడ్ చేసేద్దాం. డిస్టెన్స్ మూవ్డ్ ఇన్ 1 రెవల్యూషన్ లేదా 1 రొటేషన్ ఈజ్ 1 డివిజన్. 1 డివిజన్ అండ్ మెయిన్ స్కేల్. సో ఈ డిస్టెన్స్ మూవ్డ్ ఇన్ 1 రొటేషన్ లేదా 1 రెవల్యూషన్ ఏమంటాం అంటే పిచ్ అంటాం. పిచ్ అంటాం. 1 డివిజన్, ఒక్కొక్క డివిజన్ వాల్యూ అంతా ఇక్కడ మనకి 1 mm. క్లియర్ కదా? ఇక ఇది 0, ఇది 1, 2, 3, 4 ఇక mm ఇవ్వడం జరిగిందా? అందుకని ఇది పిచ్ అనేది మనకి 1 mm. క్లియర్? ఇది మనకి అసలు తెలియకుండానే ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం సెకండ్ బిట్కి వెళ్ళిపోదాం. లీస్ట్ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పిచ్ వాల్యూని, పిచ్ ని టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్, సర్క్యులర్ స్కేల్ మీద డివిజన్స్ నెంబర్ తో టోటల్ నెంబర్ తో డివిజన్ చేయాలి. ఇక్కడ మనకి పిచ్ అనేది 1 mm రావడం జరిగింది. ఇప్పుడు ఇది మన టోటల్ అని ఉన్నాయి. ఇది 47 కదా, 48, 49, 50. ఆ 50 0. ఓకే, అంటే అది 0గా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ 50గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు మళ్ళీ 50తో ఎండ్ అయింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 50 ఉన్నాయి. 1ని 50తో డివైడ్ చేయాలంటే ఇంటూ 2/2 చేద్దాం. అంటే 2 mm ని 2 1 2 కాబట్టి 52 100తో డివిజన్ చేయాలి. అంటే 0.02 మిల్లీమీటర్ రావడం జరుగుతుంది. ఇదే లీస్ట్ కౌంట్ అంటే. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ ఈజ్ 0.02 మిల్లీమీటర్. సెకండ్ బిట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బిట్. ది డయామీటర్ ఆఫ్ ది వైర్. డయామీటర్ కావాలి అంటే ఏం చేయాలి? మెయిన్ స్కేల్ రీడింగ్ ని సిఎస్ఆర్ అంటే సర్క్యులర్ స్కేల్ రీడింగ్ తో యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత కనిపిస్తుంది కదా? ఓకే, మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? 4 డివిజన్స్, ఒక్కొక్క డివిజన్ mm కాబట్టి 4 mm. ఇది మెయిన్ స్కేల్ రీడింగ్. ఇది ఇక్కడ నోట్ చేద్దాం. 4 mm. ఎలాగో మనకి ఫ్రమ్ ది ఫిగర్, అదిగా ఫిగర్ జాగ్రత్త స్టడీ చేసుకోవాలి. అయిపోయింది కదా? మరి సిఎస్ఆర్ కావాలి అంటే ఇది చాలా ఈజీ. లీస్ట్ కౌంట్ ని పి అంటే కోఇన్సైడెంట్ డివిజన్ తో మల్టిప్లై చేయండి. ఓకేనా? ఈ 4 mm యాస్టీజ్ రాసేద్దాం. లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది మనకి? సెకండ్ బిట్ లో 0.02 mm. పితో మల్టిప్లై చేయాలి. క్వశ్చన్ లో చూడండి మనకి పి ఇవ్వడం జరిగిందా? ఇదిగో పి అనేది 47, కోఇన్సైడెంట్ డివిజన్ 47. సో 47తో మల్టిప్లై చేద్దాం. క్లియరా? అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ? ఇది 4 mm,
ప్లస్ 0.0247 అంటే 47 0 సార్ 0, 47 2 సార్ 94 అంటే 0.94 mm. ఈ రెండు యాడ్ చేయడం 2 mm కదా, యాడ్ చేసేవచ్చు. 4ని 0కి యాడ్ చేద్దాం, 4.94 మిల్లీమీటర్. ఇది థర్డ్ బిట్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.